హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. నేను మీకు ఇప్పుడు హెల్తీగా మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. ఓకేనండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఖర్జూరం, బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, పూల్ మఖని, నువ్వులు, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నా దగ్గర కొంచెం పిస్తా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి. ఇవన్నీ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా కూడా మిగిలినవి నేను కట్ చేయలేదు. ఖర్జూరం సీడ్ తీసుకుని కప్లో తీసుకున్నాను. 1 కప్ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ పూల్ మక్కని మనం వేయించేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, వేగవన్నమాట. సో ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. నువ్వులు కూడా వేసాను, పూల్ మక్కని తీసాను. ఇలా 1 బై 1 వేసుకోండి, బాగా వేగుతాయి. ఒకేసారి వేసేస్తే ఏంటి, ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు. చూస్తున్నారు కదా, నువ్వులు కూడా వేగిపోయినాయి, పక్కకు తీసుకున్నాను, కలర్ వచ్చేసి. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసి బాదం వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకుంటే ఇలాగా బాగుంటుంది. బాదం కొంచెం వేగిన తర్వాత నేను 1 బై 1 డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తానండి ఇందులో. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. బాదం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసాను. జీడిపప్పు కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో కొన్ని పిస్తా పప్పులు చెప్పాను కదా, అవి వేసాను. పిస్తా, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. ఒకసారి అలా కలిపేసుకొని ఇవన్నీ బాగా వేయించి తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ ఖర్జూరం మిక్సీ చేసేసుకుందాం పేస్ట్ లాగా. ఇవి కనుక మనకి సరిగ్గా వేగకపోతే లడ్డు అంత బాగోదు. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేగిపోయినాయి. నేను పక్కకి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంది కదా, కడాయిలో కొంచెం గీ వేసుకుని కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను. కిస్మిస్ చాలామంది తినరు, కానీ వేయించుకున్న కిస్మిస్ చాలా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూలో బాగుంటుంది. కిస్మిస్ కూడా చూడండి ఇలా కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కిస్మిస్ కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఖర్జూరం వేయించుకుందాం. గీ వేసాను కొంచెం. అండ్ ఇప్పుడు అందులోని నెయ్యిలో ఖర్జూరం వేయించేసుకుందాం. బాగుంటుంది, కొంచెం సాఫ్ట్ అవుతుంది. నేను ఖర్జూరం 1 కప్పే తీసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 2 కప్స్ తీసుకోండి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఖర్జూరం కూడా వేయించుకున్నాను. పూల్ మఖని బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం పౌడర్ లాగా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. కిస్మిస్ వేసేసాను ఇందులోనే. నువ్వులు, పూల్ మఖని పౌడర్ చేశాను కదా, అది కూడా యాడ్ చేసేస్తాను. పూల్ మఖని చాలా మంచిది హెల్త్కి. సో ఇలా పౌడర్లా వేసి ఒకసారి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఖర్జూరం యాడ్ చేసుకుందాం. ఖర్జూరం వేసుకొని మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా బాగా చేత్తో కలిపేసుకొని లడ్డు అవుతుందో లేదో చూసుకోండి. అయిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఖర్జూరం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము లైట్గానే యాడ్ చేసాం. చూసారు కదా, చాలా హెల్తీ రెసిపీ అండి. బయట ఆర్డర్ చేసుకోని అవసరం లేదు, ఇంట్లో మనమే చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.